Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మత్తు పదార్థాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్, బస్టాండ్ రైల్వే స్టేషన్లో పోలీసుల ముమ్మర తనిఖీలు. మేడిగడ్డపై కాంగ్రెస్ అసత్య ప్రచారం, ప్రాజెక్టును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తం, బురదలో కూర్చొని కార్పొరేటర్ వినూత్న నిరసన. ఇక వార్తల వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నాకు దిగారు. సుమారు 2 గంటల పాటు ఎండలో ధర్నా కొనసాగింది. ఎండలో మేము, ఏసీ గదుల్లో మీరా అంటూ అధికారులను ఉద్దేశించి నినదించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ అనేక పోరాటాలు చేసిన సందర్భాల్లో మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖం చాటేసిందని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు 18,000 కనీస వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి డిమాండ్ల కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఈ నెల 30న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని అనేక పోరాటాలు చేశాం. గత ప్రభుత్వం ముందు చేశాం, ఈ ప్రభుత్వం ముందు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో సమస్యల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఎగ్జామ్స్ని, పరీక్షల్ని కూడా రద్దు చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలి అని. మరి ఆశా వర్కర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే జిల్లాలో మరి ఆశా వర్కర్లకు పెన్షన్లు కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో రావాల్సిన పెండింగ్ బిల్లులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి ఆశా వర్కర్లపై అధికారులు వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం ఆశా వర్కర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి ధర్నాకు వస్తే కూడా రాకుండా అధికారుల చేత అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకుంటే కనుక జూలై 30 తేదీన ఆశా వర్కర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడించైనా భర్తలు చనిపోయిన వాళ్ళం ఉన్నాం. మాకు వచ్చే టీఏడిఏలు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. మేము ఏడికి పోయినా కానీ మా పిల్లలకైనా మేమైనా వచ్చే ఇంత మునుపు ఆశా వర్కర్లు 6-8 మంది చనిపోయారు. వాళ్ళకు చూస్తే 1 రూపాయి లేదు. కనీసం మెడికల్ ఆఫీసరా, డాక్టరా, పిఎస్సి నుంచా మరి ఇట్లా పోయి వాళ్ళను అటకాయించుడు, మాట్లాడించుడు అన్న సుతలేదు. కానీ మేము ఏ బాధ చెప్పుకున్నా సార్ మీది మొదటికి పోనిత్తలేరు. దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాము, ఏ విషయం అయినా 2 విషయాలైనా మమ్మల్ని మొదటి పంపించేటట్టు చూడండి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి గత 18-19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు పనికి దగ్గర పారదర్శకమే కాకుండా కనీస వేతనం 18,000 మేము పెట్టిన డిమాండ్లని అమలు చేయాలని కోరుకుంటున్నాం. మత్తు పదార్థాల నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు ఏసీపీ జి కృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆయన ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, క్రయ విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్లో సిఐ కృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. యువత, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నివారించేందుకు నార్కోటిక్ ట్రైనింగ్, స్నీఫర్ డాగ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో పార్సల్ సర్వీస్ కేంద్రాలు, రవాణా బ్యాగులను, ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ జి కృష్ణ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు.
మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలు చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల ట్రైనింగ్ చేసినటువంటి డాగ్ ఇది. దీన్ని ప్రత్యేకంగా తెప్పించారు మా సిపి గారు మా డీసీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము అనుమానాస్పద ప్రదేశాలు అట్లాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్ చూస్తున్నారు, ఇప్పుడు చెక్ చేసాం. ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లాగే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి బ్యాగులు కావచ్చు, ఇంకా అనుమానాస్పద కార్గో టీఎస్ఆర్టీసీ కార్గో కావచ్చు, ఇవన్నీ బైక్స్ కార్లు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగిందని చూశారు. మనకేంటంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద చిన్న ఇన్ఫర్మేషన్ మీద అనుమానం వచ్చి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కాకుండా అన్ని ప్రదేశాలు అనుమానాస్పద ఉన్న ప్రదేశాలు అన్నింటిలో కూడా ఈరోజు డాగ్తో చెక్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా 50% కూడా ఇక్కడ చిన్న అనుమానం ఉన్నా కూడా మేము ఇమ్మీడియట్ ఈ డాగ్తో కూడా పిలిపించి చెక్ చేస్తాం. 50% కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నా మత్తు పదార్థాలు మాదక పదార్థాలు ఏదన్నా కన్జ్యూమ్ చేస్తున్నా అంటే వాడుతున్నా తీసుకెళ్తున్నా ఇక్కడ ఏమి 2 పిల్లర్లు కుంగిపోతే మేడిగడ్డ పనైపోయిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు కళ్ళు తెరిచి చూడాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను ఆయన సందర్శించారు. వరదల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోందన్నారు. సుమారు 10 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో రాగా అదే స్థాయిలో నీటిని వృధాగా దిగువకు వదులుతున్నారని విమర్శించారు. ఈనాడు 10 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ బ్యారేజ్ చరిత్ర సృష్టిస్తోందన్నారు. అలాంటి బ్యారేజీ బూచి చూపి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 83,000 కోట్లు మాత్రమే ఖర్చయిందన్నారు. ఇందులో 3 బరాజ్లు, 1000 కిలోమీటర్ల పైప్లైన్లు, టన్నెళ్లు, సబ్స్టేషన్లతో పాటు భూసేకరణ అంశాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. 10 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహంలో ఒక్క పిల్లర్ కూడా కదలలేదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరిచి చూడాలని ఆయన హితవు పలికారు. ఈ 7 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలను ఆదుకోండి. కేసీఆర్ గారిని ఒక్కరినే బదనాం చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే మీ చిన్న ఆలోచనల నుంచి బయటకు వచ్చి లక్షల ఎకరాలు దీనిపై ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును రక్షించండి. ఇప్పటికైనా 1000 కుటుంబాలు రోడ్డు పడకుండా ఆదుకోండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారు కాంగ్రెస్ పార్టీ. కళ్ళు ఉండి చూడలేని కబోదుల్లాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా ఉత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఢిల్లీలో కూడా ఉత్తుత్తి మాటలు చెప్తా ఉన్నాడు. ఏదో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఇవాళ కూడా చేయడం హాస్యాస్పదంగా ఉన్నది. కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి ప్రయత్నం సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేకపోవడంతో కార్పొరేటర్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని కార్పొరేటర్ సుమలత బురద రోడ్లపై కూర్చొని నిరసన తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న డివిజన్లోని సమస్యలు పేరుకపోయినా అధికారులు పాలకవర్గానికి కనిపించడం లేదని ఆరోపించారు. డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని, కమిషనర్కు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో నిరసనకు దిగినట్టు తెలిపారు. డివిజన్ అభివృద్ధి కోసం పాలకవర్గం నిధులు కేటాయించి పనులు చేస్తుండగానే మధ్యలోనే ఇసుక, కంకర వేరే ప్రాంతానికి తరలించారని వాపోయారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ను నిలదీస్తే అధికారులు తనను వేరే డివిజన్లో పనులు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. కార్పొరేషన్ పాలకవర్గం అధికారులు తమ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. అధికారులు స్పందించకపోయేసరికి మేము కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి కౌన్సిల్ పెట్టి టెండర్ అయ్యి 40 లక్షల రూపాయల వర్క్ టెండర్ అయింది. అయినప్పటికీ ఇక్కడికి కాంట్రాక్టర్ వచ్చి ఇసుక పోసిండు, కనకర పోసినప్పటికీ కూడా మొన్న రీసెంట్గా గత 10 రోజుల క్రితం ఆ కాంట్రాక్టర్ వచ్చి అవన్నీ తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నామన్నా అంటే నేను ఇక్కడ రోడ్డు వేయడం లేదు, నన్ను ఇక్కడ అధికారులు వద్దన్నారు, నేను తీసుకెళ్తున్నా అనేసి ఆ కాంట్రాక్టర్ వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకు మా 25వ డివిజన్ ఈ నగరపాలక సంస్థలో లేదా?
లేదు కాబట్టి మా రోడ్లు ఇలా ఉంచుతున్నారా? ఎందుకు ఈ రోజు ఈ పద్మావతి కాలనీ చెరువును తలపిస్తుంది? ఎంతమంది నిర్లక్ష్యానికి ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రోడ్డు గురించి జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ వచ్చి ఇలా తీసుకెళ్ళిందని చెప్తే కూడా కలెక్టర్ కూడా స్పందించడం లేదు. మరి ఇక్కడి నుండి ఈ పద్మావతి కాలనీలో ఎల్ఆర్ఎస్ ఫండ్ దాదాపు ఒక ఇంటి దగ్గర నుండి 2-3 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఫండ్ వసూలు చేస్తారు. మరి ఆ ఎల్ఆర్ఎస్ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ డివిజన్ పెట్టకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గత 3 రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ఇళ్లలోని ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. సమాచారం అందుకున్న సిఐ హరికృష్ణ శ్రీరాములపల్లికి చేరుకుని వరద నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో వరద నీటిని బయటకు పంపించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరూ ఉండకూడదని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 100కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, విజయేందర్ రెడ్డి స్థానికులు ఉన్నారు. దారిలో గొల్లపల్లి వద్ద కొక్కరకుంట బ్రిడ్జి 2 సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉంది. ఇట్టి నిర్మాణం నత్తనడక నడుస్తుంది. ఇలాంటి ఈ కరిమరగోయే దారిలో ఈ బ్రిడ్జి వేలాదిగా నిత్యం వాహనాలు నడుస్తూ ఉంటాయి. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు మౌడల్పల్లి రైతులు అటు నుంచి పోయిన చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఆర్ఎన్బి అధికారులు తర్వాత దీన్ని నిర్మాణం చేపట్టాలని కోరుచున్నాం. వర్షాలతో ఇండ్లు మునిగిన కుటుంబాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి. జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు. భోజన ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. శిథిలావస్థమైన ఇళ్లలో ఉంటున్న వారు కానీ ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా, మీకు తెలిసిన వారైనా, మీ వార్డులో ప్రజలు ఎవరైనా ఇటువంటి ఇబ్బందిలో ఉన్నట్టయితే మున్సిపల్ కార్యాలయం మరియు సిబ్బంది వారిని ఆదుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారిని సురక్షితమైన కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 6303127484కి వెంటనే కాల్ చేయండి. మా అధికారులు వెంటనే స్పందించి వారిని సురక్షితమైన కేంద్రాలకి, పునరావాస కేంద్రాలకి తీసుకెళ్ళి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రానున్న 24 గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్పపీడనం ఉంది. అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిన్నపిల్లలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రేకొండ తొక్కుడు బండల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రేకొండ రైతులు బావుల వద్దకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ఎమ్మెల్యే సతీష్ కుమార్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అలాగే వదిలేశారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైతులు, బాటసారులు విజ్ఞప్తి చేశారు. కాగా ఇందుర్తి ఎల్లంబ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఓబులాపూర్, కోహెడ, ఇందుర్తి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం విప్ మాట్లాడుతూ మనం చెట్ల ప్రాముఖ్యతను పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నామని, అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంపదను కాపాడేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రానున్న రోజుల్లో నీడనిచ్చే చెట్లతో పాటు వన్యప్రాణులకు పనులు ఇచ్చే చెట్లను పెంచుతామన్నారు. వన మహోత్సవంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గతంలో చరిత్రలో అశోకుడు చెట్లు నాటెను అనేటువంటిది కూడా మనం చదువుకోవడం జరిగింది. అంటే దాని ప్రాధాన్యత కార్పణ్ ఏదో కేటీఆర్ గారు ఒక మాట ఇక్కడ అన్నాడు, ఊరించి ఇచ్చారు. ఊరించి ఏమీ లేవు, మీలాగా మీరు 10 సంవత్సరాలు పావులా ఊరించి ఇక్కడి నుంచి రైతు సోదరులకు మీరు చెప్తున్నా. ఆయన 10 సంవత్సరాల్లో లక్ష 2 సార్లు అన్నాడు. ఆయన 10 సంవత్సరాలు మొత్తం ఇచ్చింది 21,000 కోట్లు, 8,000 కోట్లు 12 లక్షల మందికి ఎగ్గొట్టిండు. అధికారికంగా ఉంది, నేను చెప్పేది కాదు, అధికారిక లెక్కలు. ఆయన 2 సార్లు రుణమాఫీ అంటే 28,000 కోట్లు ఇవ్వాలి, కానీ ఆయన ఇచ్చింది 20,820 కోట్లు, ఇంచుమించు 7-8,000 కోట్లు 12 లక్షల మంది రైతుకే కొట్టింది. కానీ ఈరోజు మనం 30 లక్షల కుటుంబాలకు 31,000 ఇస్తున్నాం. తల్లి 10 ఏళ్ళలో 21,000 ఇచ్చింది గొప్పోడా, వచ్చి 7 నెలల లోపల 31,000 ఇస్తున్నాం. మనం రైతుల పక్షపాతి గొప్పవాళ్ళు, దయచేసి ప్రజలు రైతులు ఆలోచించమంటున్నాం. అరే ఇంత మంచి కార్యక్రమం అభినందించవలసింది పోయి, అరే శబాష్ మేము చేయలేకపోయి మీరు రైతులని చెప్పని మద్దతు ఇవ్వాల్సింది పోయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలంలో పర్యటించిన ఆయన గ్రామాల్లోని రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. గత ప్రభుత్వం రైతుల కష్టాన్ని ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా త్వరలో పరిష్కరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేయాలని కోరుకునే ప్రతి ఒక్క సమాజంలో ఉన్న బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ ఇలా ప్రజల వద్దకు పాలన నడుస్తూ ఉంది. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఎన్నికల ముందు ఏ రకంగా అయితే తిరుగుతామో అదే మాదిరిగా రోజు ఏదో ఒక ప్రాంతంలో, ఏదో గ్రామంలో, ఏదో వాడలో, ఏదో గల్లీలో మేము ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు చెప్పి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో, మీ అందరు కలిసి, మనమందరం కలిసి ఈ ప్రాంతానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా కార్పొరేషన్లో, ఇండస్ట్రీస్తో పాటు పల్లె ప్రాంతాల్లో ప్రతి గుంటకి నీళ్లు, వ్యవసాయం పండించిన ప్రతి పంటకి పూర్తి శాతం ప్రభుత్వం కొని ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు ఉండే విధంగా, సంతోషంగా ఉండే విధంగా, ఆర్థికంగా అప్పుల పాలు కాకుండా వారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు. గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకుని వీధుల్లో డప్పు చప్పుళ్ళు, బైండ్ల పూజారుల విన్యాసాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్, మంద శ్రీనివాస్ గౌడ్, గడ్డ మంజయ్య గౌడ్, కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆషాఢ మాసం అంటే అమ్మవారు, మరి ఆషాఢ మాసంలో మీరు ఏదైతే ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి ఈ 2-3 నెలలనే మన మంచి వర్షాలు ఉంటుందో స్టార్ట్ అయినాయి. అదంతా కూడా అమ్మవారి దయ, కృప తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇది పవర్ఫుల్ దేవాలయం. చాలా మంది కూడా ఎక్కడెక్కడిలో ఇది టెంపుల్కి వస్తూ ఉంటుంది. మన గౌడ్సే కాదు, మిగతా సుల్తానాబాద్లో ఉన్నటువంటి చాలా కులాలకు వెళ్ళి ఎల్లమ్మ తల్లికి బోనాలు పెడతా ఉంటారు. ఈ రోజు ఏమమ్మా నిజామని చెప్పింది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లోని ఫిల్టర్ బెడ్ను ఇరిగేషన్ అధికారులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ కమలాపూర్ నుండి పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల
తలాపునే గోదావరి ఉన్న తాగునీటి కోసం డబ్బా గ్రామంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. నియోజకవర్గంలో సాగునీటి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ధర్మపురి మున్సిపాలిటీ ప్రజలకు అదేవిధంగా అన్ని ప్రాంతాల నీళ్ళు విధంగా ఆలోచన పరంగా 10 కోట్లతో ముందుకు రావడం జరిగింది. చెరువు సోర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఫీడింగ్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఫిజికల్గా నేను ఫ్రైడేలో చెప్పిన వెంటనే అందరూ కూడా అధికారులు రావడం కూడా జరిగింది. మన స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల యొక్క శాస్త్ర పరిష్కారం, ఎందుకంటే వేలాది మంది రోజులు భక్తులంతా కూడా ఆ ధర్మపురి లక్ష్మీ దర్శనం కోసం వస్తారు. ఇక్కడే గ్రిడ్ కానీ ఇంకా సంబంధించిన శాఖ వాళ్ళని కూడా జరుగుతుంది, శాస్త్ర పరిష్కారం కాలేదు. మరి ఈరోజు దానిలో భాగంగా మేము అధికారులను తీసుకుని కూడా విషయం సూచన చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రాయపట్నం దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఈ చెరువు నింపి చెరువు ద్వారా పైప్ లైన్ ద్వారా ఇక్కడ ప్రాంతాన్ని నిలిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ పరంగా ఏదైతే ప్రతిపాదన ఉన్నాయో మీరు ఏ ప్రతిపాదన ఇస్తారో ఆ ప్రతిపాదన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క మంచినీటి శాస్త్ర పరిష్కారానికి, అదేవిధంగా ఇతర సమస్యల పరిష్కారం దృష్టికి తీసుకెళ్తాన విషయాన్ని తెలియజేసుకుంటూ మా అధికారులు వివిధ హోదాలు ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి నేను మా ఇంజనీర్లు అందరూ కోరుతున్నా, మీరు ఒక వారం రోజుల లోపల ఈ యొక్క సమస్య పరిష్కారం తీసుకొచ్చి రఫ్గా సార్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది. తెలంగాణలో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తుందని, రైతు రుణమాఫీ లోపాలు కర్షకులను కలవరపెడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని ఆరోపించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆంక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు రైతు బంధు పంపిణీ చేస్తుంటే ఎన్నికల కోడ్ పేర కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. రేవంత్ సర్కార్ కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ పాలనలో ఆదర్శ తెలంగాణ ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ అధోగతి పాలు చేస్తుందని చందర్ మండిపడ్డారు. ఆంక్షలతోని ఈ రుణమాఫీ చేసినటువంటి ఈ సందర్భంలో సంబరాలు జరుపుకుంటుంటే రైతులు ఎలా ఆశ్చర్యపోతా ఉన్నారు. కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే భారతదేశ ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసి తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి తెలంగాణ ప్రజల దశను మార్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పలుచన చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కోట్ల రూపాయలు నీళ్లలో పోసినట్టే అయిందని అబద్ధపు ప్రచారాలు చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడింది అనేది ఇలా ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళ మోసాన్ని ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. మేడి గడ్డలో ఇలా గోదావరి పరవలు తొక్కుతా ఉన్నది. సింగరేణి కార్మికుల కష్టాన్ని పప్పు బెల్లాల్లా పంచుతున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ పథకాలు అమలు చేసినా సింగరేణి సొమ్ము వాడుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రాజీవ్ అభయహస్తం పేరిట సివిల్స్లో ర్యాంకులు సాధించిన 500 మందికి 5 కోట్ల రూపాయలు పంచడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్మికుల పిల్లలకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకుండా నిధులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంపదను ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజిరెడ్డి సూచించారు. రెండవది, మా కార్మికులు కొత్తగా వచ్చినటువంటి 20,000 మంది కార్మికుల పిల్లలు ఈరోజు హై స్కూల్ స్థాయిలో చదివేటువంటి పిల్లలు ఉన్నటువంటిది, ప్రైమరీ నుంచి హై స్కూల్కు చదివేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం సిబిఎస్ఈ స్కూల్ కానీ, సెంట్రల్ స్కూల్ కానీ, నవోదయ స్కూల్ కానీ, కేంద్రీయ విద్యాలయంతో పాటుగా ఈరోజు సైనిక్ స్కూల్ లాంటివి కానీ ఎలాంటి ఏర్పాటు చేయలేకపోయారు. కార్మికులకు ఏమన్నా ఇబ్బంది వస్తే ఎంఆర్ఐ స్కాన్ లాంటిది కానీ, కొన్ని చోట్ల సిటీ స్కాన్ లాంటిది కూడా లేనటువంటిది. ఈ మధ్య కడుతున్నటువంటి ఖ్యాతలాభులలో ఇంకా ఎప్పటికీ ఏ విధంగా ఉంటుందో ఆ పరిస్థితి తెలియనటువంటి పరిస్థితి, ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు అండగా నిలిచేటట్టుగా విద్య, వైద్యం, కోచింగ్ సెంటర్, స్కిల్ సెంటర్, యూపీఎస్సీ గ్రూప్స్లకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం దాన్ని మర్చిపోయి ఈ యొక్క రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తానికి ఇస్తున్నటువంటి 5 కోట్ల నిధుల విషయంలో ఖండిస్తూ ఉంది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.
గ్రామాల్లోని సమస్యలను జనహిత కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవాలని వేములవాడ రూరల్ తహసీల్దార్ సుజాత సూచించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే జనహితలో ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. 3 రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామాల్లో ఏమైనా ఇల్లు కూలి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లేకుండా 3 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నందున అన్ని వేములవాడ రూరల్ మండలంకు సంబంధించిన అన్ని గ్రామాలలోని వర్షాల సందర్భంగా చర్చించుకోవడం జరిగినది. ఇల్లు కానీ ఏమన్నా ఎలాంటి నష్టం జరిగినను మాకు అధికారులకు తెలియజేయగలరని, ఇల్లు ఊళ్ళ కానీ ఎలాంటి అయినా అధికారులకు తెలియజేస్తే మేము కూడా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అట్టి ఆస్తి నష్టంకు ఇల్లు కూలిన హౌస్ డ్యామేజ్కి సంబంధించిన పేమెంట్ చేయడం జరుగుతుంది. కావున ఎవరైనా ఇల్లు కూలినచో దరఖాస్తు చేసుకోవాలని మనవి చేయండి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చినట్టు గుర్తు చేశారు. గొల్ల కురుమలకు 100 రోజుల్లోగా 2వ దశ గొర్రెలు పంపిణీ చేస్తామని, ఇందుకు సంబంధించిన 2 లక్షల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో వేస్తామని మోసం చేశారని ఆరోపించారు. బీసీ సప్లాన్కు ఏడాదికి 20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రాము, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రమేష్, మండల అధ్యక్షుడు సంపత్రావు పాల్గొన్నారు. వచ్చి 8 నెలలు అయినప్పటికీ కూడా అధికారం వచ్చి 8 నెలలు అయినప్పటికీ కూడా బీసీగా చేయకపోవడం, బీసీలకు సమగ్ర న్యాయం కల్పించకపోవడం, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పేర్లతో ఎలక్షన్ వచ్చినాక బడ్జెట్ లేదని చెప్పేసి అక్కరాని హామీలు ఆరిచ్చి హామీలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు అంటే బీసీల సాగు చూసి బీసీల కమిషన్ ఎలక్షన్ చేస్తామని చెప్తుంది. తక్షణమే బీసీ గణన పూర్తి చేసి ఎలక్షన్ పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో. లేకపోతే ఈ నెల 29, 30, 31 తారీఖు రోజుల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని కూడా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వం డిమాండ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కట్టుబడి లేక ఓన్లీ ఉచిత బస్సును పెట్టేసి బస్సు చేసిండు. మొన్న రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తహసీల్దార్ సురేష్కు బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 23 నుండి 42% పెంచుతారని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో ఇంతవరకు కూడా బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా బీసీల పట్ల గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను చిన్న చూపు చూస్తుంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే మీరు మాట ఇచ్చారో అది ఖచ్చితంగా నెరవేరే వరకు మేము బీసీల ఏకతాటిగా ఉండి మేము పోరాడతాం. ఈరోజు ముస్తాబా మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హుజురాబాద్ అగ్ని ప్రమాద ఘటన జరిగి నెల గడుస్తున్న ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే పాడి కౌశికిరెడ్డి విమర్శించారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ జరిగి 30 షాపులు కాలిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగిన రోజున ఇచ్చిన హామీ మేరకు ఒక్కో షాపునకు 10,000 చొప్పున మొత్తం 30 మంది బాధితులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. అగ్ని ప్రమాదం ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించినా ఎవరూ స్పందించడం లేదన్నారు. దగ్ధమైన ప్రతి షాపుకు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, కేశిరెడ్డి లావణ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా నేను అడుగుతా, ఇంకా వేచి చూస్తా, అసెంబ్లీ అయిపోయే వరకు కూడా వేచి చూస్తా. కానీ ఖచ్చితంగా మీరు చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఈడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, మంత్రి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో
తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను. దీంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాలు పడ్డాయి. దయచేసి వీణవంక మండలంలో మామిడాలపల్లి గ్రామ పంచాయతీలో దాని ఆమ్లెట్ గొల్లపల్లి దగ్గర బ్రిడ్జ్ కట్ అయింది. ఆడ నుంచి వాహనాలు రాకపోకలు ఆగిపోయినాయి. దయచేసి అది కూడా వెంటనే రిపేర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాచనపల్లి గ్రామంలో ఊరుకొంట చెరువు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోక చేపట్టారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ గ్రామం నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో విద్యార్థులు గ్రామస్తులు ప్రయాణిస్తున్న కారణంగా అదనపు బస్సులు వేసినా సరిపోవడం లేదన్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కేవలం వన్పల్లి గర్జనపల్లి గ్రామాలకు సంబంధించిన ప్రయాణికులు ఎక్కడం మూలంగా బస్సు పూర్తిగా నిండి మిగతా ప్రయాణికులు నిలబడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్ట్యా అదనపు బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, కె రాజన్న, అభిషేక్, మాంకాలి, పోతుగంటి రవి, సునీల్, బాబు, నవకాంత్ పాల్గొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి గణపురం మండలం ధర్మారావుపేట చెరువును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని ఆయన సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్కు కానీ మండల స్థాయి అధికారులకు కానీ సమాచారం అందించాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయణరావు, మండల ప్రత్యేక అధికారి నరేష్, తహసీల్దార్ మురళీధర్రావు, ఎంపీడీఓ భాస్కర్ ఉన్నారు. అందరు ఉంటారు. సిమిలర్లీ జీపీ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ, ఆశా వర్కర్స్ అందరు ఉంటారు. సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆన్ అలర్ట్ అండ్ మిగతా నేను కూడా అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కి అందరూ అలర్ట్గా ఉండాలి. సో ఇప్పుడే బయట ఎక్కడ ఎక్కువ హెవీ ఫ్లో ఉంటే యూ షుడ్ నాట్ గో, రావద్దు. బికాస్ ఇప్పుడే అని యాక్సిడెంట్కి అవకాశం ఉంటుంది. సో మన ఇక్కడ జిల్లా ప్రశాసన తరఫున మనం అందరూ మీకు సహయోగం ఇస్తున్నాం. పశువుల నష్టం జరగకుండా ప్రికాషన్ తీసుకొని మేము కలెక్టర్ గారు ఈరోజు ఈ చెరువులను సందర్శించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్నికల కోడున్న నియమ నిబంధనలకు రిలాక్సేషన్ తెచ్చి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. కనుక రైతులు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అధిక వర్షాలతో తుఫాన్తో గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. చెరువులన్నీ కూడా నిండుకుండల లెక్క మొత్తం నిండినాయి. ఏదన్నా వర్షాలు ఇంకా మించితే ఆ మత్తడిని ఒక వరుస తీసేసే క్రమంలో రైతులు జాగ్రత్త పడాలి. ఏదైతే ముప్పు ప్రాంతాలు జరుగుతాయి మనం అడ్వాన్స్గా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు కరకపల్లి స్కూల్ కానీ, సిఎస్ఐ స్కూల్ కానీ ఏదైతే మనము ఆ స్కూళ్ళల్లో ఆ ముప్పు ప్రాంతాలను, ఇండ్ల ప్రాంతాలను కూడా ఏదైతే వస్తే తరలించడానికి కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, జవాన్లు, వాటర్ సప్లై సిబ్బందితో చైర్పర్సన్ మాధవి సమీక్ష నిర్వహించారు. కమిషనర్ అన్వేష్తో కలిసి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ సీజన్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్డుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వరద నీరు నిల్వ ఉంటే డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వార్డుల్లో ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రే చేస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, వార్డు ఆఫీసర్లు, వివిధ విభాగాలకు చెందిన మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కూలిపోయే పరిస్థితిలో ఉన్న బిల్డింగ్లను మనం ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అక్కడ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ మైనర్ రిపేర్లు ఉంటే రిపేర్లు చేసుకోవడం జరిగింది. మనం హెచ్చరిక పెయింటింగ్ కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చైర్పర్సన్ గారు. ఇంకా ఏమన్నా ఉన్నా సరే వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని. ఇంకోటి, మనం ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో, వాటర్ ఎక్కడైతే ఆగుతున్నాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఆ వాటర్ అనేది అక్కడ ఆగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని కూడా చైర్పర్సన్ గారు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం
వర్షాకాలంలో మనకి మెయిన్గా వచ్చేది డెంగ్యూ కానీ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు దోమకాటు వల్ల బాగా వస్తుంటాయి. ఈ దోమలు వ్యాప్తి చెందకుండా మనం డ్రైడే ఫ్రైడే అనేది ఎఫెక్టివ్గా చేయాలి. అదేవిధంగా మనం వారానికి 2 రోజులు అంటే ప్రతి ట్యూస్డే ప్రతి ఫ్రైడే మనం ఈ డ్రైడే ఫ్రైడే యాక్టివిటీ చేస్తున్నాం. అది పకడ్బందీగా చేయాలి. అదేవిధంగా మనం ఎక్కడైతే నీళ్లు నిలవకుండా ఉంటాయో అక్కడ మనం తీయలేని పరిస్థితులు ఉంటాయో అక్కడ వాటర్ బాల్ చేయడం కానీ లేకపోతే దోమల మందు స్ప్రే చేయడం కానీ. ముఖ్యంగా మరి వర్షాకాలంలో ప్రతి వార్డులో కూడా అంటే వర్షాలు పడడం వల్ల ప్రతి వార్డులో నీరు నిల్వ ఉండడం వల్ల మరి దోమలు తయారవుతాయి. కాబట్టి మరి ఆ నీటిని కాలువల ద్వారా పంపించే విషయం కావచ్చు, అదేవిధంగా ఎప్పటికప్పుడు డ్రైన్ క్లీన్ చేయించే విషయం కావచ్చు, అదేవిధంగా మరి నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ ఇవన్నీ కూడా మరి ప్రతి వార్డులో ఎటువంటి సమస్య రాకుండా ఉండాలని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి కూడా మరి వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరికి మరి వర్షాలు సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి మరి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వస్తాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మరి ప్రతి ఒక్క శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా ప్రతి శిథిలావస్థలో ఇళ్లను కూడా గుర్తించి గతంలోనే గుర్తించి వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించడం, ఇంకా కూడా ఏమైనా ఇళ్ళు ఉంటే వాళ్ళు కూడా మరి వేరే షిఫ్ట్ చేయడం అది కూడా చెప్పడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేగుల మల్లికార్జున్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకి సమయం వెచ్చిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, ఉదారి నరసింహచారి, క్యాతం తిరుపతి రెడ్డి, అశోక్ గౌడ్, రాంప్రసాద్ పాల్గొన్నారు. మనం ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు ఇస్తున్నటువంటి ఏవైతే స్కీములు అవన్నీ ఇవ్వాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త అడగాలి, ఉద్యమం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి అధికారానికి వచ్చింది. ఇప్పుడు కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ మండల కార్యకర్త సమావేశంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవలంబించిందో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే వైపు అవలంబిస్తుంది. కాబట్టి ఈ పార్టీ కూడా ప్రజలు రానున్న కాలంలో బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మనందరం కూడా విజయం సాధించినప్పుడే ఈ కరీంనగర్ పార్లమెంటుకు కానీ ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్రం అధికారం రావాలంటే కూడా భారత అధికారం రావాలంటే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం పోటీ చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తర్రె మనోహర్ ఆధ్వర్యంలో 9 మంది లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, డీసీసీ కార్యదర్శి తిరుపతి, ఎర్రం గంగ నర్సయ్య, సూర్య యాదయ్య, లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఆదిశేషన్న గారు కృషితో ఈ చెక్కులు ఇవాళ రిలీజ్ కావడం జరిగింది. దీనికి ప్రత్యేక చొరవ చూపిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి సీఎంఆర్ చెక్కులు ఇచ్చిన లబ్ధిదారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి రుణమాఫీ. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇవ్వకుండా రేపు మాపాన్ని కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం కాకుండా ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఇవాళ 6 గ్యారెంటీలను అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు ఏ ఇంటికైనా ఏ గడపకైనా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఆజేస్తారు తప్ప ఇవాళ కేసీఆర్ ఇండ్లను ఇది ఆజేసే విధంగా లేదు. రుద్రంగిలో ఇంతకుముందు చాలా వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవి ఉన్నాయి. కాబట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సురేందర్ మాదిగ అధ్యక్షతన సామాజిక న్యాయం అనే అంశంపై శక్తి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, హైకోర్టు అడ్వకేట్ ఎస్ శరత్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ విఠల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాదిగలు బీసీలకు అందాల్సిన రాజకీయ వాటాను దక్కకుండా చేస్తున్నాడని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాదిగలను విస్మరించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాదిగ శక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినపాటి రజని, జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి రవి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, నియోజకవర్గ అధ్యక్షులు తాళ్లపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా ఒక స్థాయిలో ఉండలేకపోతున్నాడు, ఒక మంత్రి కాలేకపోతున్నాడు, ఒక ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు.
గొప్పవాడైనా ఎంత పేదవాడైనా ఓటు హక్కిచ్చి గౌరవించిన విషయాన్ని మీరు గమనించాలి. ఎవరో కూర్చున్నామని మీరు ఓటేస్తారు. ఆ ఓటు మిగిలిందో ఇలా మనం అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే, ఇవాళ ఉన్నామా? సభ్యుడు ఏ శబ్దం చేసిన ఎవరు లేరు. మీరెంతో మీకు అంతా అని చెప్తున్నాడు కదా, ఇంత హక్కాయం మీరెంత జనాభా వస్తే అంత ఇస్తామంటున్నాడు కదా. మరి రాహుల్ గాంధీ గారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు? 17 ఎంపీ సీట్లు ఉంటే బాధితులకి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు? ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు? ఎవరైనా చెప్తారా? గుండు సున్నా, ఒక్క సీట్లు కూడా ఇవ్వలేదు. మరి దీన్ని సామాజిక న్యాయం అంటామా? ఇదేనా రాజ్యాంగం చెప్తుంది? మిస్టర్ రాహుల్ గాంధీ, యూ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. తెలంగాణలో అత్యధిక జనభాగమైన మాదిగలు, పోరాటాల్లో అత్యధిక త్యాగాలు చేసిన మాదిగలకి ఒక్క ఎంపీ సీట్లు కూడా ఇవ్వకుండా రాహుల్ గాంధీ ఏమో పెట్టుకొని సామాజిక న్యాయం అని చెప్తారు. ఈ రేవంత్ రెడ్డి ఏ విధంగా సామాజిక న్యాయం అని చెప్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సిందే. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు 2001లో మీ ఉద్యమం ప్రారంభించినప్పుడు మాతో పాటు ఉద్యమంలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.